హాయ్ గాయ్స్, ఈరోజు సండే ఎపిసోడ్లో చాలా విషయాలు జరిగాయి. లాస్ట్కి మాత్రం భరణి గారి ఎలిమినేషన్ మాత్రం చాలా బాధ అనిపించింది. పాపం చాలా మంచి మనిషి అతడు, అలా ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ గాంజలు చెప్తున్నది అదే, ఇది ఓపెన్ నామినేషన్ పెట్టాక 6 మెంబర్స్ వచ్చి ప్రభుత్వాన్ని ఎలిమినేట్ అయిపోయాడు. కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే కొంచెం ఫస్ట్ 2 వీక్స్లో బాగానే గేమ్ ఆడాడు. మళ్ళీ ఆ పవర్ అస్త్రా కూడా ఫస్టే చెప్పాల్సింది, భరణి గారి లిస్ట్ ఓట్లు ఉన్నాయని. ఆ ఇమాన్యుయల్ సరిగ్గా యూజ్ చేసుకునేవారు, ఎవరు యూజ్ చేయాలో అది రాముకు యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు భరణి గారి అయిపోయి వచ్చింది. అండ్ ఎపిసోడ్లో చాలా విషయాలు జరిగాయి. ఆది మన హైపర్ ఆది వచ్చి చాలామందికి చాలా హింట్స్ ఇచ్చాడు. చాలామందికి ఏం చేసుకునేందుకు అవకాశం ఉంది. అండ్ మన సాకేత్ సాంగ్స్ వాడదు, అందులో కూడా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ చాలామందికి చాలా ఇన్పుట్స్ వచ్చాయి. ఎవరి కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళు వచ్చాయి. బయటికి వెళ్ళి ప్రేక్షకులు కూడా చాలా ఇచ్చారు. అండ్ వీడియో కాల్స్ చాలామందికి వీడియో మెసేజ్లు వచ్చాయి. అందరూ కూడా చాలా ఇన్పుట్స్ వచ్చాయి. సో వీడియో దాని ఇన్పుట్స్ ఏమైనా రావాలి, వాళ్ళకి కొంచెం బూస్టప్ వచ్చింది. మిగతా అంతా బాగా జరిగింది. భరణి గారి ఎలిమినేషన్ చాలా బాగా అనిపించింది. పాపం తను చూస్తే బాగా అనిపించింది. అండ్ దివ్యని చూస్తే కూడా బాగా అనిపించింది. వాళ్ళు నిజంగా రియల్ బంధం. ఈరోజు మాత్రం ఎపిసోడ్ గురించి పెద్దగా నాకు ఏం మాట్లాడాలని లేదు. ఎలిమినేషన్ బాగా మాత్రం, దాని తర్వాత మిగతా అంటే ఏం మాట్లాడాలి. హైపర్ ఆది వచ్చినప్పుడు మన మాధురి గారికి హైపర్ ఆది మధ్య డిస్కషన్ మాత్రం చాలామంది వెయిట్ చేశారు. ఎందుకంటే బయట ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్లో అసలు ఏం మాట్లాడతారు అని హైపర్ ఆది కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు మాధురి గారు మాట్లాడేటప్పుడు. మిగతా అంతా బాగానే జరిగింది. మాధురి గారు అయితే ఇలా చాలా మంచిగా గేమ్ ఆడారు. ఏమంటారు, డబ్ మ్యాచ్ ఆడలు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు తన గేమ్ అయితే బాగా ఆడారని అనిపించింది. ఇక మిగతా అంతా రకరకాలుగా జరిగింది. దీపావళి ఎపిసోడ్ కాబట్టి చాలా ఫన్గా జరిగింది. అందరికీ టాస్కులు పెట్టారు. ఇలా జరిగిందన్నమాట. ఓపెన్ నామినేషన్ పెట్టాల్సింది. ఎందుకు నాకు బర్త్డే ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ లెక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ నామినేషన్ పెడితే 16 మంది ఈ ఇంట్లో ఉన్నప్పుడు 6 మెంబర్స్ నామినేషన్స్ ఉన్నారు. ఆ విషయంలో నాకు అనిపించింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. అనాలిసిస్ ఏం లేదు, నాకు ఫీలింగ్ చెప్పాను అంతే. ఇది ఈరోజు సండే ఎపిసోడ్.